ఈ కమిటీ పోరాట కమిటీకి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతూ ఉంది. ఈ మద్దతు పలకటానికి కారణం, నేను రావడానికి కూడా కారణం ఏంటంటే, నాకు ఉన్న చిన్నతనం నుంచి భారతదేశం సహజ సంపదకి నిలయం. ఆ సహజ సంపదని కొల్లగొట్టేటువంటి పద్ధతిలో ఇతర దేశస్తులు ఆడేటువంటి నాటకంలో పావులుగా మారేటువంటి వారు ఈ భారతదేశంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళకి మనం అనుకునే మాట పెట్టుబడిదారులు అనేటువంటిది. వాటిని సమగ్రంగా ఆలోచన చేసి చెందేటువంటి పద్ధతిలో కొన్ని ప్రభుత్వాలు వైఫల్యం చెందొచ్చు, కొన్ని ప్రభుత్వాలు వాటికి అనుగుణంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సరే, ఇక్కడ రాజకీయ ప్రస్తావన నాకు అవసరం లేదు. ఒక ట్రేడ్ యూనియనిస్ట్గా నేను చెప్పేటువంటి దాని ప్రకారంగా ఇది భారతదేశ సంపద. అందులోనూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఈ ఖనిజానికి సంబంధించి, బైరాటిస్ అనేటువంటి ఈ ఖనిజానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది అనేటువంటిది సుస్పష్టంగా కనబడతా ఉంది. అటువంటప్పుడు దీనిని లక్షల కోట్ల రూపాయలు ఒకే సంస్థకి కట్టబెట్టడం అని అంటే సరైనటువంటి కాదనేది. సరే, ఒక ఛాలెంజ్గా విసిరి గతంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయటానికి అనేక రకాలుగా అవినీతిలో ఉందని చెప్పేటువంటి వాళ్ళు ఇవాళ మళ్ళా అదే కంపెనీ, ఆ గత ప్రభుత్వం ఏదైతే కంపెనీకి ఇచ్చింది అని అంటే నీకు గతంలో ఏ రకమైన అవినీతి జరగలేదు అనేటువంటిది. ఒకవేళ జరుగుంటే నువ్వు వేయాలి. ఒకవేళ వేసినటువంటి, కానీ మేము చెప్పేటువంటి దాని ప్రకారంగా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా కానీ కూడా లంసంగా ఒకేసారి మాత్రం ఇవ్వటానికి వీల్లేదు అనేటువంటిది. ఇవ్వటం వల్ల వచ్చేటువంటి తేడాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఈ సంపదను మొత్తం విదేశాలకి కొల్లగొట్టేటువంటి పద్ధతి ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా ఏ సంపద ఉన్నప్పటికీ కూడా దానిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉండేటువంటి ప్రజానీకానికి అవసరాలకి అనుగుణంగా అయిన తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా ఇవ్వాలనేటువంటి దానిలో భాగంగానే మనం అందరం కూడా చూసాం. గ్యాస్కి సంబంధించినటువంటి దానిలో అనేక రకాలైన అపోహలు కూడా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి మరణంలో కూడా ఇది కూడా ఒకటి బాగా ఉంది అనేటువంటిది కూడా గతంలో అనేక రకాలుగా ప్రచారం చేయటం అనేటువంటి జరిగింది ఈ గ్యాస్కి సంబంధించిన నిల్వల విషయంలో. అదే తరహాలో ఇవాళ ఇందాక లక్ష్మణ చెప్పేటువంటి దానిలో ఇది వచ్చిన తర్వాత మాత్రమే అక్కడ హత్య రాజకీయాలు జరిగినాయి. ఇది వచ్చిన తర్వాతే బేరసారాలు జరిగినాయి. కాలు విరిగిపోతే ఎంత, మొండె విరిగిపోతే ఎంత అనేటువంటి పద్ధతిలో బేరసారాలు జరిగినాయి అని అంటేనే దాని అర్థం ఏంటి, ఇక్కడ పెట్టుబడిదారులు ఆడేటువంటి నాటకంలో భాగం అనేటువంటిది. ఆయా ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణం ఉండే దాంట్లో దుమ్ము ధూళి ఇతరత్ర అన్ని రకాల పాశ్చాత్యమైనటువంటి పోకడలన్నిటి కూడా అక్కడ తీసుకురావడం అనేటువంటి జరిగిందనేటువంటిది కనపడుతూ ఉంది. అందుకనే చెప్తున్నాం, మెయిన్గా అందరూ కూడా మాట్లాడారు కాబట్టి మేముగా ఈ పోరాటానికి సంసిద్ధత వ్యక్తపరుస్తాం. మీరు చెప్పినటువంటి ఈ 2 కార్యక్రమం 4 అంశాలు ఇచ్చారు. మొత్తం ఆయా ప్రాంతాన్ని సందర్శించాలనేటువంటిది, దానిలో మేము పార్టిసిపేట్ చేస్తామనేటువంటిది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ అందరూ కూడా వస్తారనేటువంటిది. రెండోది, ఏపీఎండిసి కార్యాలయం మొట్టడిది కూడా బాగానే ఉంది. దీనికి కూడా సరైనటువంటిది. సంతకాల సేకరణ అంటే ఎక్కడికక్కడ చేసేటువంటి పద్ధతిలో కొంచెం వినూత్నంగా మనం ఎప్పుడు చేసేటువంటిదే బ్యానర్లు కట్టి చేయటమా, లేకపోతే పోస్ట్ కార్డుల మీద తెలియజేయటం, ఏం చేసినా కానీ కూడా ఇప్పుడు ఇందాక చక్రవర్తి గారు ఇతర ఎవరో చెప్పున్నారు, దానిలో వాళ్ళు డైరెక్ట్ చెప్పేటువంటి దానిలో ఇది మసిపూసి మారేడిగా అంటాం. మనం పూర్తిగా చదవకుండా కవర్ పేజీ చదివేస్తే లోపల ఉన్నది ఏంటో చదివేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు ఒకటి నాటకం ఆడేటువంటి దాంట్లో ఏబిసిడి కేటగిరీ తీసుకొచ్చే దానిలో మనం ఏబీని బేస్ చేసుకుంటాం కాబట్టి సిడి అనేటువంటిది చూడడం అనేటువంటి దాంతోనే ఇలా చేయటం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని ఏదైనప్పటికీ కూడా, ఏ కేటగిరీ అయినప్పటికీ కూడా మన ఈ ప్రాంత ప్రజానీకంలో చర్చలు జరగాలి, సంప్రదింపులు జరగాలి. స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ యొక్క ప్రయోజనాలుగానే చూసిన తర్వాత మాత్రమే ఇతరత్ర వెళ్ళాలనేటువంటిది. అందుకనే చెప్తాను, ఏ పరిశ్రమ వచ్చినా దాంట్లో 75% స్థానికులకే ఇవ్వాలనేటువంటిది ఒక డిమాండ్ ఉంది. మేము కూడా చేస్తున్నాం కాబట్టి కొన్ని చోట్ల జరగకపోయి ఉండొచ్చు చెప్పేటువంటి దాంట్లో. ఏదైనా ఆ డిమాండ్ని మనం పెట్టాలి. ఈ పరిరక్షణ సమితి పోరాట కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా యొక్క సహకారం అందజేస్తామని, ముఖ్యంగా ఏ ప్రభుత్వం ఎవరు కూడా ఏ తలకమాసిన వాడు కూడా చేయనటువంటిది
డైరెక్ట్గా వందల కోట్ల రూపాయలు అంటే 2,300 కోట్ల వేల రూపాయలకు సంబంధించినటువంటి దాన్ని డైరెక్ట్గా 1,180 రూపాయలకి పెట్టుబడిదారికి అప్పచెప్పటం అంటే లాస్కి వ్యాపారం మనం ఎందుకు చేయాలి? నువ్వు గవర్నమెంటా డైరెక్ట్ తీయటానికన్నా 2,000 పైచీలకు అవుతుందా? నువ్వు 1,180కి ఇస్తావా బల్క్ ఉన్నాడు? అదే చిన్న వ్యాపారస్తుడు వస్తే వాడికి 1,680 రూపాయలకు వాడికి ఇస్తావా? ఇది ఈ వ్యత్యాసం చూస్తూ ఉంటే చిన్నవాడిని కొట్టాలా పెద్దవాడిని బతికించాలా అనేటువంటి పద్ధతిలోనే వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు. దీనిపైన పూర్తిగా సమగ్రమైన విచారణ ఏదైనా కానీ 10 రోజుల్లో ఇట్లన్నిటి పెట్టి ఒక ప్రత్యక్ష కార్యాచరణకి వెళ్ళటం బాగుంటుందనేది కూడా మాకున్న అభిప్రాయం. ఈ కమిటీతో, ఈ పోరాట కమిటీతో మేము కూడా మమేకం